ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువు గారు అంజన వేసి 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. అది కూడా ఫోన్ ద్వారా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు తీరి ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి మీరు కూడా మీ కష్టాలు సమస్యలు తొలగిపోవాలి అనుకుంటే గనక ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. బిడ్డ, నీ నుండి దూరమైన వ్యక్తి ఇప్పుడు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అతను ఏ పరిస్థితుల్లో ఉన్నారు? అతనికి నేను ఏ విధంగా బుద్ధి చెప్పాను అన్నీ కూడా చెబుతాను విను తల్లి. వెంటనే నన్ను కానీ, దుర్గమ్మ తల్లిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే బాబాగారిని కానీ దుర్గమ్మ తల్లిని కానీ తాకండి. మీకు ఇష్టమైన వ్యక్తిని మనసులో తలుచుకుంటూ మీరు ఒక దైవాన్ని అయితే తాకండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరైతే మీ మనసులో ఉన్న వ్యక్తిని తలుచుకుంటూ బాబాగారిని అనుకోండి. ఇంకా మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే విందాము. తల్లి, నువ్వు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి, తనే సర్వస్వం, తనే జీవితం, తనే పంచప్రాణాలు అని అనుకున్న వ్యక్తి నీ నుండి దూరం అయిపోయారు కదా. ఇప్పుడైతే ఆ వ్యక్తి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అసలు ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా? నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా? నా గురించి ఆలోచిస్తున్నారా లేదా మర్చిపోయారా? మళ్ళీ నన్ను కలుస్తారా? నా వద్దకు వస్తారా అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నావు కదమ్మా. బిడ్డ, నువ్వేమీ ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. ఎందుకంటే ఆ వ్యక్తిలో మంచి మార్పు వచ్చింది. నువ్వు ఆ వ్యక్తి వెంట పడినప్పుడు, నీ ప్రేమ గురించి తెలియచేసినప్పుడు ఆ వ్యక్తి చాలా నిర్లక్ష్యం చేశాడమ్మా. నిన్ను చాలా చిన్న చూపు చూశాడు. ఆ వ్యక్తి అయితే నీ నుండి దూరం అయిపోయారు. కారణం ఏదైనా కావచ్చమ్మా. థర్డ్ పర్సన్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, లేదంటే డబ్బు విషయం కావచ్చు. కారణం ఏదైనా సరే ఆ వ్యక్తి అయితే మీ లైఫ్ నుండి వెళ్ళిపోయారమ్మా. నువ్వు ఎంత ప్రేమని చూపించినా, ఎంత ప్రియారిటీని చూపించినా ఆ వ్యక్తి అయితే నిన్ను చీట్ చేసి నీ లైఫ్లోంచి వెళ్ళిపోయాడు. కానీ నీ నుండి దూరమయ్యాక ఆ వ్యక్తికి నీ విలువేమిటో తెలిసిందమ్మా. నిన్ను ఒక స్టార్లా ఊహించుకుంటున్నాడు. నీ ప్రేమ విలువ అనేది తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి అయితే ప్రస్తుతానికి నీ గురించే ఆలోచిస్తున్నాడు. నీతో బిగినింగ్ అవ్వాలి అనుకుంటున్నాడు. అంటే నీతో రిలేషన్షిప్ కొనసాగించాలి అనుకుంటున్నాడు. నువ్వు తన లైఫ్లో ఉన్నప్పుడు, తనకి ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇస్తున్నప్పుడు నీ వాల్యూ అనేది తెలుసుకోకుండా ఆ వ్యక్తి నీ నుండి దూరమైపోయాడు తల్లి. నిన్ను చీట్ చేసి వెళ్ళిపోయాడమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ వాల్యూ ఏమిటో తెలిసి వచ్చింది. అలాగే బయట చెప్పే చెప్పుడు మాటలు కూడా కారణం అయి ఉండవచ్చు తల్లి. ఇప్పుడైతే ఆ వ్యక్తి నీ గురించి ఆలోచిస్తున్నారు. నన్ను ఇష్టపడే వ్యక్తిని చీట్ చేసి వదిలేసి వచ్చేశాను, తనని చాలా బాధ పెట్టాను అని ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా చాలా పశ్చాత్తాపడుతున్నాడమ్మా. నేను ఎంత తప్పు చేశాను, ఎంత మోసం చేశాను నన్ను నమ్మిన మనిషిని అని అయితే ఆ వ్యక్తి చాలా చాలా బాధపడుతున్నాడు. అలాగే తల్లి, గతంలో జరిగిపోయిన మీరు చూపించిన ప్రేమనైతే ఆ వ్యక్తి చాలా గుర్తు చేసుకుంటున్నారు. చుట్టూ ఎంతమంది ప్రేమ చూపించినా సరే ఆ వ్యక్తికి ఆ ప్రేమ నచ్చటం లేదు. కేవలం నీ ప్రేమ కోసమే పరితపిస్తున్నాడు. నువ్వు చూపించిన ప్రేమని అర్థం చేసుకోలేకపోయానే. ఎలాగైనా సరే నీ నుండి ప్రేమ కావాలి అని ఆ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు తల్లి. అయితే బిడ్డ, ఆ వ్యక్తికి కొంచెం ఈగో ఎక్కువ. లోపల ఎంత ప్రేమ ఉన్నా సరే ఏమాత్రమో కూడా బయటపడటం లేదు. ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా చాలా ఫీల్ అవుతున్నాడు. కానీ పైకి మాత్రం సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారు. ఈ వ్యక్తికి ప్రేమను ఎలా తెలియచేయాలో తెలియటం లేదమ్మా.
కొంచెం అమాయకత్వంగా కూడా ఉంటున్నారు. అలాగే నేనే ముందుగా మాట్లాడితే ఎక్కడ చులకనైపోతానో అన్న భావన కూడా ఆ పర్సన్‌లో ఉంది తల్లి. చాలా అంటే చాలా ఇగో పర్సన్ తల్లి. అలా అని చెడ్డవాడైతే కాదమ్మా. చాలా మంచి వ్యక్తి తల్లి. కేరింగ్‌గా ఉంటాడు. నిన్ను బాగా చూసుకుంటాడు. నమ్మితే గనక ప్రాణమైనా ఇస్తాడు. కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చినా తట్టుకోలేడమ్మా. సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలతో ఉండాలి అని కోరుకుంటాడు. అలాగే నలుగురిలో గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి అనుకుంటారు. ఒక టీంలో ఒక పర్సన్‌గా కంటే ఒక టీంలో ఒక లీడర్‌గా ఉండటానికైతే ఈ వ్యక్తి ఇష్టపడతారు తల్లి. ఏదైనా ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది అంటే చాలా బాధపడిపోతారమ్మా. గతంలో అయితే నువ్వు చూపించిన ప్రేమను గుర్తించకుండా మనీ సంపాదించటం కానీ, పేరెంట్స్ మాట వినటం కానీ, లేదంటే థర్డ్ పర్సన్ కావచ్చు. ఈ విధంగా నీ గురించి చెడుగా ఆలోచించి ఆ వ్యక్తి అయితే నీ లైఫ్‌లోంచి దూరమయ్యారు తల్లి. ఇప్పుడైతే ఆ వ్యక్తికి నీ విలువేమిటో తెలిసిందమ్మా. నీ ప్రేమేమిటో అర్థమయ్యింది. కాబట్టి ఎలాగైనా సరే ఆ వ్యక్తి నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నారు. నీతో బంధం సాగించాలి అని కోరుకుంటున్నారు. అయితే కొంచెం భయపడుతున్నారు తల్లి. నువ్వేమంటావో, ఇదివరకట్లా ప్రేమని చూపిస్తావో లేదో అని వారైతే భయపడుతున్నారమ్మా. నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే బాగుండు, మాట్లాడాలి అని కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారమ్మా. చూడు తల్లి, ఆ వ్యక్తిని నువ్వు ఎంతగానో ఇష్టపడ్డావు కదమ్మా. ఆ వ్యక్తి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా. నువ్వు కూడా ఇలా అనుకుంటున్నావు. నా నుండి దూరం అయిపోయారు. నేను ఎలా మాట్లాడను అని అనుకుంటున్నావు. నీ ఆలోచన కరెక్ట్ కాదు తల్లి. నువ్వు మాట్లాడటం వలన ఏమీ కాదమ్మా. నీకు వచ్చే చిన్నతనం ఏమీ లేదమ్మా. నీ విలువ అనేది ఎక్కడా తగ్గదమ్మా. ఎందుకంటే ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది కదమ్మా. నీ గురించి, నీ ప్రేమ గురించి తెలుసుకున్నారు కదమ్మా. నీ విలువేమిటో తెలుసుకున్నాడు. ఈ సమయంలో నువ్వు మాట్లాడటం వలన ఆ వ్యక్తికి కొంచెం ధైర్యం వస్తుంది. మీ బంధం బలపడాలి అంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. నువ్వేమంటావో అని ఆ వ్యక్తి భయపడుతున్నారు కాబట్టి నువ్వు ఒక అడుగు ముందుకు వేయి తల్లి. అప్పుడు నీకే అర్థమవుతుంది. మీ బంధం అనేది బలపడుతుంది. మీది వివాహ బంధంగా మారబోతుంది తల్లి. నేను మాట ఇస్తున్నాను మీకు. ఎందుకంటే మీ ఇద్దరిది స్వచ్ఛమైన ప్రేమ తల్లి. మీ ఇరు కుటుంబాలు కూడా మీ వివాహానికి ఒప్పుకుంటారు. అలా చేసే బాధ్యత నాది. నేను చెబుతున్నాను కదమ్మా, నీకు ఇష్టమైన వ్యక్తిలో మంచి మార్పు వచ్చింది. కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి ఇద్దరూ కూర్చుని చక్కగా మాట్లాడుకోండి. మీ తప్పొప్పుల గురించి చర్చించుకోండి. మళ్ళీ మీ జీవితంలో ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోండి. మీ బంధం వివాహ బంధంగా మారటానికి మీకు మీరుగానే ప్రయత్నం చేసుకోవాలి. మీ పెద్దల్ని మీరు ఒప్పించుకోవాలి. వాళ్ళు ఒప్పుకునేలా చేసే బాధ్యత నాది తల్లి. నువ్వు దేని గురించి కూడా దిగులు చెందవద్దు. ఒకటి చెబుతున్నాను, గుర్తుంచుకో అమ్మా. మీ ఇద్దరి మధ్య మూడో వ్యక్తికి అస్సలు చోటు ఇవ్వకండి. ఎందుకంటే ఆ మూడో వ్యక్తి వల్ల మీ ఇద్దరి మధ్య మళ్ళీ ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి మూడో వ్యక్తికి చోటు ఇవ్వద్దు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే కలిసి తీసుకోండి. అప్పుడు మీరు జీవితంలో సక్సెస్ అవుతారు తల్లి. మీ ఇద్దరి బంధం వివాహ బంధంగా మారి మీరు కలకాలం ఆనందంగా సంతోషంగా ఉండాలి అని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నానమ్మా. నీ బాబా తండ్రి నీతోనే ఉన్నాడు కదమ్మా. ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా అంటున్నారు. బిడ్డ, నీకు చాలా కోపం ఎక్కువమ్మా. నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ఏ విధంగా ద్వేషిస్తున్నారో నాకు తెలుసు తల్లి. నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు తెలుసమ్మా. వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉంది. నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు, బాబా మీరు ప్రతిసారి కూడా ఇదే విధంగా చెబుతున్నారు. కానీ నా జీవితంలో ఏదీ కూడా జరగటం లేదు అని నువ్వు అనుకుంటున్నావు. చూడు తల్లి, నువ్వు అస్సలు చింతించవద్దు. నువ్వు బాధపడిన ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్నదానికి నేను సమాధానం చెబుతున్నాను అంటే ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో అమ్మా. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నేను వింటున్నాను అని. నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీడగా ఉంటున్నాను అని ఒక్కసారి అర్థం చేసుకో అమ్మా. నీ కోరిక నెరవేరటం లేదు అని అనుకోవద్దు. నీతో పాటుగా నేను ఉన్నాను కదమ్మా. నువ్వు చెప్పే ప్రతి మాట వింటున్నాను అని, నీకు ఎప్పుడూ తోడుగా నీడగా ఉంటున్నాను అని అర్థం చేసుకో అమ్మా. నీ కోరిక నెరవేరటం లేదు అని అనుకోవద్దు. నేను నీతో ఉన్నాను కదమ్మా, నీకు మంచి చేయటానికి. నీకు ఏదైనా కష్టంగా అనిపిస్తే దానిని వదిలేస్తే నీకు అసలు కష్టంగానే అనిపించదమ్మా.
నేను ఉండగా నీకు భయమెందుకు తల్లి? నేను చెప్పినట్లుగా చేస్తే నీకు జీవితంలో అంతా మంచే జరుగుతుంది. నీకు కోపం ఎక్కువ అని చెబుతున్నాను కదమ్మా! నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, ఎవరినైతే ఇష్టపడుతున్నావో వారిని నీ కోపంతో బాధపెడుతున్నావమ్మా. నువ్వు ఈ విధంగా ఉంటే వారు నీ నుండి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి తల్లి. ఎందుకంటే వారు ఈ విధంగా అనుకుంటున్నారు. ఎందుకు తినకి ఇంత కోపం? ఇప్పుడే ఇంతలా బాధపడితే రేపొద్దున మీ ఇద్దరం వివాహం చేసుకున్న తర్వాత ఇంకెంతలా బాధపెడుతుంది అని మిమ్మల్ని తలుచుకుని చాలా బాధపడుతూ భయపడుతున్నారమ్మా. కాబట్టి మీ కోపాన్ని తగ్గించుకుంటే మీ బంధం అనేది బలపడుతుందమ్మా. మీ ఇద్దరి మధ్య అర్థం చేసుకునే బంధం అనేది ఇంకా ఇంకా గట్టిగా అవుతుంది. ఎందుకంటే నువ్వు ఏది చెప్పినా సరే, కరెక్ట్గా చెప్పినా సరే అది వాళ్ళకి నచ్చదు. ఎందుకంటే నువ్వు ముక్కుసూటిగా చెబుతావు కాబట్టి. ఇప్పుడు నువ్వున్న పరిస్థితికి రామా అన్నా సరే వారు తప్పుగా అర్థం చేసుకుంటారు. నువ్వు నా మీద నమ్మకంతోటి, కాస్త ఓర్పుతోటి, సహనంతోటి ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ దగ్గరికి వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా. నా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా. అమ్మవారు నీకు కలలో కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారిని తాకావు కదమ్మా. అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి కరుణ నీకు ఎల్లప్పుడూ ఉంటాయి బిడ్డ. కాబట్టి నువ్వు కోపం తగ్గించుకో. ఎందుకంటే ఈ కోపం వల్ల నువ్వు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి. కొంచెం నీ కోపాన్ని తగ్గించుకున్నావు అంటే రాబోయే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. తొలగించే బాధ్యత నాది. ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా. ఏమాత్రమో కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డావు కదా, చాలా సమస్యలు పడ్డావు కదా. కాబట్టి ఇటువంటి సమయంలో కోపం తెచ్చుకుని కష్టాలు పాలవ్వద్దు తల్లి. నువ్వు సహనంగా ఓర్పుగా ఉన్నావు అంటే నీకు కావలసిన వారు, నీకు ఇష్టమైన వారు నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసే బాధ్యత నాదమ్మా. కాబట్టి కోపాన్ని తగ్గించుకుని వచ్చిన బంధంతో ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబాగారు మంచి సందేశం అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.